చింతామణి చేసిన పనికి ఇంటికి వెళ్లి బాలుకి విషయం చెప్పిన మీనా. చింతామణికి వార్నింగ్ ఇచ్చి ఆ ఆర్డర్ ని మీనాకి వచ్చేలా చేసిన బాలు. షాక్ లో చింతామణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి మా వీడియోని షేర్ చేయండి. అప్పుడు ఏమేం చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ప్రభా, నీకు మాటలు తిన్నంగా రాకపోతే నోరు మూసుకుని ఉండు, అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా మీనాని తక్కువ చేసే మాట్లాడతావేంటి? మీనా నీకు మనిషిలా కనిపించట్లేదా? ఎందుకు అలా తక్కువ చేసి మాట్లాడతావు అనిక సత్యం అంటుంటే, నేనేం తక్కువ చేసి మాట్లాడానండి? ఇంట్లో నేను చీల్దాన్ని అవుతున్నాను, కానీ అది మంచిదైపోతుంది. రోహిణికి నేను ఏమన్నా పెట్టద్దు అని చెప్పానా, లేకపోతే పెట్టమని చెప్పానా? తనని తినద్దని చెప్పానా? తనే కిందకి రావట్లేదు అని ప్రభావతి అంటుంటే, లేదు మావయ్య, మధ్యాహ్నం తను భోంచడానికి కూడా వచ్చింది, కానీ అత్తయ్య తనని కూర్చోవద్దని చెప్పింది, తినొద్దని చెప్పింది. నేను తినమని చెప్తున్నా నన్ను ఆపేసి నువ్వెవరివే చెప్పడానికి, ఇల్లు నాది, నీ బాబు సొమ్ముతో ఏం కట్టలేదు ఇది అని చెప్పేసి అన్నారు. అప్పటికి నేను రోహిణిని కూర్చోమని చెప్పాను, కానీ తను తినకుండా అత్తయ్య గారి మాటే వింటాను అని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. అప్పుడు నేనేం చేస్తాను మావయ్య, మీరే చెప్పండి. నేనేదో మంచిదానిలాగా పేరు పొందడానికి ఏమీ ప్రయత్నించట్లేదు కదా మావయ్య. అత్తయ్య గారు పెట్టద్దన్నారు కాబట్టి పోన్లే, పాపం తన ఆకలితో ఉంటుంది కదా నేను వెళ్ళి పెడుతున్నాను. అది నా తప్ప మావయ్య, మీరే చెప్పండి అనిక. మీనా అనేసరికి, ఏంటే చాడీలు చెప్తున్నావు ఇప్పుడు ఈయనకి అనిక. ప్రభావతి అంటుంటే, చాడీలు చెప్పట్లేదు అత్తయ్య, పొద్దున్న జరిగింది చెప్తున్నాను. మావయ్య గారు ఇవాళ ఇంట్లో లేరు కాబట్టి, మావయ్య గారికి ఇప్పుడు ఇంట్లో ఏం జరిగిందో ఆయనకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్పాను అంతే. మీరు నన్నే తప్పుగా చెప్పేలాగా, తప్పుగా అర్థం చేసుకునేలాగా మావయ్య గారికి చెప్తున్నారు కదా, అందుకని అసలు జరిగింది ఏంటో నేను చెప్పాను. రోహిణి ఆకలితో బయటికి వెళ్ళిపోయింది. పాపం అన్నం ఇద్దామన్నా ఏమిద్దామన్నా సరే దాని గురించి తను వద్దంటుందని నేను మావయ్య గారికి వచ్చి చెప్తుంటే, ఏదో మీ గురించి చాడీలు చెప్తున్నాను అని చెప్పేసి మీరు ఫీల్ అయిపోయి వచ్చి నన్ను తిడతారేంటి? ఏదన్నా చెప్పేటప్పుడు పూర్తిగా వినడం నేర్చుకోండి, అర్థమైందా అనిక. మీనా చెప్పడంతో, ఏంటే నాకే కౌంటర్లు ఇస్తున్నావా? కౌంటర్లు ఇవ్వట్లేదు అత్తయ్య, ఉన్నది చెప్తున్నాను. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇలాగే చెప్పాలి. పోన్లే పాపం అని అత్తయ్య కదా అని మెల్లగా చెప్తుంటే మీకు అసలుకి అర్థం కావట్లేదు. నాకు అసలే ఇవాళ చాలా చిరాగ్గా ఉంది, బయట చాలా చిరాగ్గా గడిచింది. అయినా సరే పోన్లే పాపం అని చెప్పేసి అందరితో ఇంట్లో బాగుంటుంటే మీరేంటి ఇలా కష్టమాని ఇంకా నా మీదే పడతారు అని మీనా గట్టిగా చెప్పడంతో, చూసారా అది ఎలా మాట్లాడుతుందా అని ప్రభావతి అంటుంటే, చూస్తూనే ఉన్నాను, నువ్వు అన్న మాటలకి అలాంటి మాటలే నీకు కరెక్ట్లే ప్రభా. అయినా నేను మీనాని ఎప్పుడు ఏమన్ను. మీనా ఎవరి మీద చాడీలు చెప్పే మనిషి కాదు, పితరులు చెప్పే మనిషి అసలు కాదు. తను చాలా మంచి అమ్మాయి. తను పాపం తినలేదు అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్తుంటే నీకేమైంది నొప్పి? అయినా నీ పన్ను చూసుకో, అర్థమవుతుందా? ఇదిలో నీ బాబే కాదు, నేను కూడా కట్టింది ఉంది ఇంట్లో, కాబట్టి ఈ ఇంట్లో నేను చెప్పినట్టు కూడా కొంచెం వింటే బాగుపడతారు. ఇది నీ ఇల్లే, నా ఇల్లు కాదు అంటావా? చెప్పు, నేను బాలు మీనా ఇంట్లోంచి బయటికి పోతాము, మీ అందరూ కలిసి హ్యాపీగా ఉండండి అనిక. సత్యం చెప్పడంతో, ఏమీ అవసరం లేదు, ఉండండి, తినండి, నా మాట ఎవరు విన్నా వినకపోయినా నాకేం అవసరం లేదు, నేను పోతున్నాను రూమ్లోకి అనిక. ప్రభావతి గట్టిగా అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. చూసావా అమ్మ, ఎదురు తిరిగితే ఇది దాన్ని అలక, ఎదురు తిరగకపోతే ఓ పెద్ద ఎగిరి ఆడుతూ ఉంటుంది, డ్యాన్స్ కడుతూ ఉంటుంది అందరి ముందు. సరే, ఇంకా రోహిణికి అన్నం ఇచ్చే, లేదంటే తననే వచ్చి తినమని చెప్పు, సరేనా మీనా అని చెప్పేసి ఇక సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. రోహిణిది నిజం తెలిసిపోయిందని తను బాధ, నాకేమో ఈ డెకరేషన్ పోయిందని ఇంకో బాధ. ఏంటో అని చెప్పేసి ఇక మీనా అయితే అక్కడి నుంచి నేను ఆలోచిస్తుంటే అప్పుడే ఇక బాలు ట్రిప్స్కి అయితే వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి మీనా అంత డల్గా ఉన్నావు, ఏమైంది అని బాలు అడిగేసరికి, ఏం లేదులేండి అని మీనా అంటుంది. ఎందుకు ఏం లేదంటున్నావు, చెప్పు, డెకరేషన్కి చూపించడానికి వెళ్ళావు కదా, అసలు అక్కడ ఏమైంది? ఓకే అన్నారా? నీకు ఆర్డర్ ఇచ్చారా? చెప్పు మీనా, చెప్పవేంటి అలా నేను నిలబడుతుంటావేంటి, చెప్పు మీనా అని బాలు గట్టిగా అడిగేసరికి, అవునండి వెళ్ళాను, చూపించాను, కానీ చూపించే లోపలే మీరు వెళ్ళిన వెంటనే చింతామణి అని ఒక ఆవిడ వచ్చిందని చెప్పాను కదండి, ఆవిడ మనుషుల్ని పెట్టి నా డెకరేషన్ చేసిందంతా మొత్తం మిరగొట్టేశారు, ఆ థర్మోకోల్ షీట్స్ మొత్తం మిరగొట్టేసి అక్కడ పాడేశారండి. చాలా బాధేసింది. ఈ విషయం కానీ మా ఆయనకి చెప్తే మీకు మర్యాదగా ఉండదని వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చానండి అని ఇక మీనా చెప్పడంతో, అదేంటి మీనా, ఇప్పుడు ఒకవేళ నీతో పాటు డెకరేషన్లో పాల్గొనాలంటే పాల్గొనమను, డెకరేషన్ నీకన్నా తక్కువ చేసి ఆ డబ్బులు మంచిగా చేసి చూపించమని చెప్పు, అంతేకాని నేను నలగదొక్కాలని చెప్పేసి నువ్వు చేసేవేవి నీకు ఆర్డర్ రానివ్వకుండా చేస్తానని బెదిరించడం ఏంటి? అసలు మనిషేనా ఆవిడ అని చెప్పేసి ఇక వాళ్ళు అంటుంటే, ఏమో అండి, చాలా భయంగా ఉంది నాకు, ఎన్నిసార్లు ఆవిడకి ఎదురెళ్ళినా ఆవిడ అలాగే సమాధానం చెప్తుంది. లాస్ట్ టైం కూడా ఇలాగే అయింది, ఇప్పుడు కూడా ఇలానే అయింది, ఇంకొకసారిగానైతే నాకు నా పని మీద కాన్ఫిడెన్స్ పోతుందండి అని మీనా అంటుంటే,
ఆ పోనివ్వకుండా నేను చూసుకుంటాను మీనా. ఆ ఆర్డర్ పోతే పోయింది, ఇంకొక ఆర్డర్ రాదా? ఇంతకంటే బాబు లాంటి ఆర్డర్ నేను వెతికి పెడతాను, సరేనా అనిక బాలు చెప్పడంతో సరేనండి మీ ఇష్టం, కానీ బాధేసిందండి. పొద్దున్న నాతో పాటు ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే అయిపోయాను. మీరుంటే మీరు కొట్టేద్దునేమో వాళ్ళని, మీరు లేకపోవడం బాధగా అనిపించింది. కానీ మీరు కొట్టి మళ్ళీ వాళ్ళందరి ముందు సారీ చెప్పాలంటే మళ్ళీ అవమానంగా ఫీల్ అవ్వాలి. ఎందుకు వచ్చింది అని ఇంకా అలా అనుకుని ఇంకొచ్చేసానండి. నా డెకరేషన్ మొత్తం ఇరగొట్టేటప్పటికి చాలా కష్టపడి చేశాను, కళ్ళల్లోంచి నీళ్ళు తిరిగాయండి అని మీనా బాలుకి చెప్పేసరికి, అయ్యో మీనా, నేను ఉండాల్సింది వాళ్ళ తోలు ఒలిచేద్దును చచ్చా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అప్పుడే సత్యం రూమ్ నుంచి బయటికి వస్తాడు. ఏమైందమ్మా మీనా, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏమైంది చెప్పు, నీ బాధ ఏంటమ్మా, చెప్పుకో, ఈ మావయ్యతో చెప్పుకో అని చెప్పేసి సత్యం అంటుంటే, అది కాదు మావయ్య, ఇవాళ డెకరేషన్ శాంపుల్స్ చూపిద్దామని ఇంట్లో తయారు చేసుకుని వెళ్ళాను కదా, ఆ శాంపుల్స్ వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు వచ్చి ఇరగొట్టేశారు మావయ్య. తక్కువ రేటుకి నేను అందంగా చేసిస్తున్నానని, నేను ఎక్కడ పైకి ఎదిగిపోతానని వాళ్ళు భయపడిపోయి వాళ్ళ వ్యాపారం ఎక్కడ ఆగిపోతుందా అని వాళ్ళు టెన్షన్ పడి నన్ను ఏ డెకరేషన్ చేయనివ్వకుండా ఆపేస్తున్నారు మావయ్య. ఆ పెద్ద పెద్ద డెకరేషన్లు ఏమైనా వస్తుంటే వాళ్ళే తీసుకుంటున్నారు. నాకు ఒక డెకరేషన్ కూడా రానివ్వకుండా చేస్తుంది. ఇది రెండో డెకరేషన్ మావయ్య. ఇంకోటి కానీ డెకరేషన్ రాకుండా చేశారంటే ఇంకా నాకు ఇంకా ఓపిక నశిస్తుంది, డెకరేషన్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది, ఇంకా పూలు అమ్ముకుని బతుకుదామనే స్టేజ్లోకి వచ్చేసేలా ఉందని మావయ్య అని మీనా చెప్తుంటే, ఓహో అందుకని అలా ఉన్నాం మీనా, ఏం పర్వాలేదు, ఎవరావిడి నాకు చెప్పు, నేను చెప్తాను అని మావయ్య ఇక సత్యం అంటుంటే, ఏం పర్లేదండి, మా ఆయన ఉన్నారు కదా, ఏం చూసుకుంటానని చెప్పారు. రేపు నేను తీసుకువెళ్ళి మంచి పెద్ద ఆర్డర్ ఏమన్నా ఉంటే చూసుకుని అప్పుడు దానికి చెప్తాను, దాని పని చెప్తాను అని ఇక మీనా చెప్పడంతో, ఇది ఇలా ఉండాలి స్పిరిట్ అంటే మీనా, అదేదో చేసిందని చెప్పేసి నువ్వు అక్కడికక్కడే వదిలేయకూడదు కదా, నీ అంతటి నువ్వు కూడా పైకి లెగడం నేర్చుకోవాలి. ఇలా మనం ఎదుగుతున్నప్పుడు అనగదొక్కే వాళ్ళు చాలామంది ఉంటారు, కాబట్టి వాళ్ళందరినీ దాటుకుని మనం పైకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, అదేనండి నేను కూడా అదే చేస్తున్నాను, ఖచ్చితంగా అంతకుమించి పెద్ద ఆర్డర్ తెచ్చుకుని దాని చుక్కలు చూపించేలా చేస్తాను, అప్పుడు చెప్తాను దాని సంగతి, మీరు కూడా నాతో రండి, మీరుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది అని మీనా చెప్పేసరికి, సరే మీనా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని బాలు అంటాడు. ఇక ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి, అమ్మ రోహిణి అని చెప్పేసి పిలుస్తుంటే, ఏంటత్తయ్య నన్ను పిలిచారా, అంత ఎగ్జైట్ అయిపోకు, నువ్వు కామాక్షి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఏడ్చావు అని ప్రభావతి అడుగుతుంటే, ఇక్కడ నాకంటూ ఉంది ఆవిడ ఒక్కడే కదా అత్తయ్య, ఆవిడే కదా మీ సంబంధం చూపించి ప్రేమించి పెళ్లి చేసుకునేలా చేసింది, అందుకనే ఆవిడ ఒక్కదాంతోనే వెళ్ళి నా బాధలు చెప్పుకున్నాను అని ఇక రోహిణి అంటుంటే, నీకు ఇంక వేరే పనేం లేదా రోహిణి, ఎవరొకరికి చెప్పుకోవాలని, ఇంట్లో బాధలు బయట బాధలు అంతా ఎవరికొకరికి చెప్పుకోకపోతే కానీ నీకు సాటిస్ఫై అవ్వలేవా, ఎందుకని వెళ్ళి కామాక్షికి చెప్పావు, ఇప్పుడు నా తల కొట్టేసినంత పని అయిన తెలిసి కామాక్షి దగ్గర ఇవన్నీ తెలిసాక అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే, అదేంటి అత్తయ్య మీ తల కొట్టేసినట్టు ఎందుకు అవుతుంది, నేనే కదా వచ్చేసాను మీ ఇంట్లోంచి, తప్పు చేయడం వల్లే కదా వచ్చాను మీ ఇంట్లోంచి అని ఇక రోహిణి అంటుంటే, అది ఇప్పటికైనా నీకు అర్థమైందని తప్పు చేసావని, అందుకనే నిన్ను దూరం పెడుతున్నాను, మనోజ్ గారితో మాట్లాడివ్వకుండా చేస్తున్నాను, అయినా నువ్వు చాలా పిచ్చి పనులు చేసావు, ఆ డబ్బుల గురించి అసలు నిజం చెప్పేసి ఉండాల్సింది నాకు, సరే అవన్నీ అనవసరం, ఇప్పుడు నుంచి అర్థమైందా నీకు, ఇంకొకసారి ఇలా చేయకు, అర్థమైందా అని ఇక ప్రభావతి అంటుంటే, అలాగే అత్తయ్య మీరు క్షమిస్తే నాకు అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు అని ఇక రోహిణి అంటుంటే, క్షమిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం మనోజ్తో షోరూమ్కి వెళ్ళడానికి వీల్లేదు, అప్పుడే నాకు ఇంకా కోపం ఉంది, ఆ కోపం తీరాక అప్పుడు వెళ్దు కానీ షోరూమ్కి మనోజ్తో పాటు అని ప్రభావతి చెప్పడంతో, సరే అత్తయ్య షోరూమ్కి కానీ ఎక్కడికి వెళ్ళను, మీరు మాట్లాడితే అదే చాలు, మీరు క్షమిస్తే అదే చాలు అత్తయ్య నాకు అని ఇక రోహిణి అయితే అంటుంది. అది అత్తయ్య బాగానే సెట్ అయ్యారేంటి, కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళడం బాగా పనికొచ్చింది మనకి, ఆవిడేం చెప్పి భయపెట్టిందో ఏంటో, నేనేమీ మాట్లాడకుండానే దాని దగ్గరికి వచ్చి క్షమించాను అని చెప్పింది, అంటే ఏదో భయపెట్టే ఉంటుంది, నాకు కానీ ఒకవేళ డబ్బులు వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను మా ఆయనది తీసుకువెళ్ళిపోతానేమో, వేరే ఊరు తీసుకువెళ్ళిపోయి వేరు చేసేస్తానేమో అని భయపడిపోయి నా దగ్గరికి వచ్చి ఇలా బతిమలాడుతున్నట్టుంది, ఇదే అస్త్రంగా వాడుకుంటాను, అప్పుడు కానీ నా మీద వీడి కోపం పడకుండా ఉంటుంది, వాళ్ళ కొడుకుని నిన్ను దూరం చేస్తాను అని టెన్షన్ ఆవిడికి పుట్టిస్తే అప్పుడు నా జోలికి రాకుండా ఉంటుంది కదా, అమ్మయ్య ఇదొక అస్త్రమాన దొరికింది నాకు అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుని ఇంకా ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అయితే అన్నం తినడానికని కిందకి వస్తుంది. ఏంటి రోహిణి అన్నం వడ్డించమంటావా అని మీనా అడుగుతుంటే, ఆ మీనా వడ్డించు అనిక రోహిణి అడుగుతుంది. ఏంటి ఆనందంగా ఉన్నావు,
బాధ మొత్తం పోయిందా అని మీనా అడుగుతుంటే, అత్తయ్య నన్ను క్షమించారు మీనా, ఇందాకే వచ్చి నన్ను క్షమించాను అని చెప్పేసి అన్నారు అని ఇక రోహిణి చెప్తుంటే, అవునా పోన్లే మంచిది, ఇంట్లో మళ్ళీ మామూలుగా ఉంటే అందరికీ మంచిదే కదా, సరే భోజనం పెడతాను తిను అని ఇక మీనా అయితే భోజనం పెట్టడంతో రోహిణి అయితే ఇక భోజనం చేసి లోపలికైతే వెళ్ళిపోతుంది. మీనా, రేపు నేను ఒక మంచి పార్టీని చూశాను, నువ్వు మొత్తం అన్నీ డెకరేషన్ గట్ట ఎంతెంత అవుతాయి అన్నీ రాసుకొని సిద్ధంగా ఉండు, అక్కడికి వెళ్దాం రేపు. మంచి ఒకేషన్ ఉందంట వాళ్ళకి కాస్ట్ ఎంతైనా పర్లేదంట, కానీ అందంగా చేసి పెట్టేవాళ్ళు కావాలంట. కాబట్టి నీకన్నా అందంగా చేసేవాళ్ళు ఇంకెవరు ఉండరని నాకు బాగా అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా అందంగా చేసి నా పేరు నిలబెట్టాలి, ఆయన నాకు బాగా తెలుసు, సరేనా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో సరేనండి అని ఇక మీనా బాలు అయితే పడుకుంటారు. మార్నింగ్ లేచాక ఇక మీనా రెడీ అయ్యావా కదా, టైం అయిపోతుంది అని బాలు చెప్పేసరికి, ఏంటి ఎక్కడికి హడావిడిగా వెళ్తున్నారు అని ప్రభావతి మరి సత్యం అడిగేసరికి, అదేనన్న మీనాకి చాలా పెద్ద డెలివరీ ఆర్డర్ వచ్చింది, అక్కడికి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి శాంపుల్స్ చూపించి ఓకే అంటే డెకరేషన్ స్టార్ట్ చేయాలి, అది నాన్న జరిగింది, ఇప్పుడు వెళ్ళి అదే చేయాలి అని చెప్పేసి ఇక బాలు చెప్తుంటే, అవునా కంగ్రాట్స్ అమ్మ మీనా, బోన్లే నేను ఏదో బాధపడ్డావు కదా, ఇవాళ నీకు బాగానే మళ్ళీ డెకరేషన్ ఆర్డర్ వచ్చింది. అవును మావయ్య, అంతా ఈయన చలవే, ఈయనకు తెలిసిన వాళ్ళతో ఉంటే మాట్లాడారు, ఆ వాళ్ళకి చాలా నీట్గా కావాలంట, నేను నీట్గానే పేరుస్తాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు మావయ్య, చేసేస్తాను అని ఇక మీనా చెప్పడంతో, సరేనమ్మా మీనా, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఇక సత్యం చెప్పడంతో, సరే నేను వెళ్తున్నాను అని ఇక బాలు మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ఇంకా కస్టమర్తో అయితే మాట్లాడుతూ ఉంటారు బాలు వాళ్ళు. హే బాలు కూర్చోండి, అవును మీ డెకరేషన్స్ చూశాను, చాలా బాగా చేస్తున్నారు, ఎగ్జాక్ట్ ప్రైస్ ఇస్తున్నావమ్మ మీనా, నువ్వు ఆ మాత్రం ఎక్కువ కాదు, ఆ మాత్రం మరి తక్కువ కాకుండా ప్రైస్కి తగ్గట్టుగా ఇంచెక్కడిగా డెకరేషన్ కూడా చాలా బాగా అందంగా చేస్తున్నావు మీనా, ఇలాగే నువ్వు పైకి రావాలని కోరుకుంటున్నాను. సరే ఆర్డర్ గురించి మాట్లాడదాం, అసలు ఎంతెంత ఎక్కడైనా చేయాలో అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటుంటే అప్పుడే ఇక చింతామణి వాళ్ళ మనిషి అయితే అక్కడికి వస్తాడు. ఇక మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చింతామణి, నేను అంత డోస్ ఇచ్చాం, ఇంకా ఈవిడ ఇలాగా ఉందేంటి అని చెప్పేసి ఇక చింతామణి అయితే షాక్ అయిపోయి మీనా అలా చూస్తూ ఉంటే, మీనా కూడా అలా చూస్తూ ఉంటుంది చింతామణిని. ఏంటమ్మా మీరెవరు, మీరెందుకు వచ్చారు అని ఇక క్లయింట్ అడుగుతుంటే, అది కాదు సార్, డెకరేషన్ ఆర్డర్ ఏదో పెద్ద ఆర్డర్ ఉందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకనే మీతో మాట్లాడదామని, ఆ డెకరేషన్ మాకు ఇస్తారేమో అని కనుక్కుందామని వచ్చాను అని చెప్పేసి ఇక చింతామణి చెప్పడంతో, సారీ అమ్మా మీకు డెకరేషన్ ఇవ్వడం కుదరదు, ఆల్రెడీ నేను వీళ్ళతో మాట్లాడేసుకున్నాను, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని బయట టాక్ వచ్చింది, మీరు బాగా చేయట్లేదంట కదా, ముందంతా తక్కువ రేటుకి ఒప్పేసుకుని లాస్ట్కి వచ్చేటప్పటికి కస్టమర్ దగ్గర నుంచి ఫుల్గా అమౌంట్ లాగేసుకుంటున్నారంట కదా, మీలాంటి వాళ్ళతో మాకు చేయడం ఇష్టం లేదమ్మా, ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్తే ఆ ప్రైస్గా మేము తీసేసుకుంటాము, మాకు ఇంకా ప్రాబ్లం లేదు, ఆ ప్రైస్కి తీసుకుని మీరు అందంగా చేసిస్తే మాకు అదే చాలు, నాకు అలా అందంగా ప్లస్ ప్రైస్ ఎంతైనా పర్లేదు అన్న క్వాలిటీ నాకు మీనా గారి దగ్గరే దొరికింది, ఇక మీది మాకు అవసరం లేదు అని క్లయింట్ చెప్పడంతో, అది కాదు సార్ నావి చూసి మాట్లాడండి, నా డెకరేషన్స్ చూసి మాట్లాడండి, తనతోటి నా డెకరేషన్ తోటి పోల్చి మాట్లాడండి అని చెప్పేసి ఇక చింతామణి అంటుంటే, ఆల్రెడీ పోల్చే ఈ డెసిషన్ తీసుకున్నానమ్మా నేను, ఇంత పెద్ద ఈవెంట్కి నేను మంచిగా చూసి తీసుకోకపోతే అల్లటప్పవాళ్ళని తీసుకుంటాను అనుకుంటున్నావా, చూడు ఈ మీనా చాలా బాగా చేస్తుంది, నీకన్నా బాగా చేస్తుంది, అది మీరు సేమ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నీకు కుళ్ళు తనకి ఇస్తున్నానని, నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇక నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని చింతామణిని ఇక బయటికి వెళ్ళిపోమని చెప్తారు క్లయింట్. బయటికి వెళ్తూ ఇక మీనాని చాలా కోపంగా చూస్తూ వెళ్తుంది చింతామణి అయితే. బాలు మీనా అయితే ఇక అలా చూస్తూ ఉంటారు చింతామణి వెళ్తుంటే. చాలా థ్యాంక్స్ సార్, ఈ ఈ ఆర్డర్ని మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని ఇక బాలు మీనా అయితే థ్యాంక్స్ చెప్తూ ఉంటారు ఆ క్లయింట్కి. సరే నేను ఇవ్వడం మీ మాటల గురించి కాదమ్మా, మీరు చేసే చేత వర్క్ బట్టి నీకు ఇంకా ఫ్యూచర్లో మంచి పేరు వస్తుంది, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, క్వాలిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా చేస్తున్నావు, కాబట్టి నేను నీకు ఈ ఆర్డర్ ఇచ్చాను, సరేనమ్మా నాకు ఏమేమి కావాలో అనేది నీకు లిస్ట్ రాసి పెడతాను, దాన్ని బట్టి నువ్వు ఎలా కావాలనేది ఎలా చేస్తే బాగుంటుంది అనేది అన్ని డెకరేషన్స్ నువ్వే చూసుకో అని ఇక ఆ క్లయింట్ చెప్పేసరికి సరే సార్ అని చెప్పేసి ఇక అడ్వాన్స్ తీసుకొని బయటకు వచ్చేస్తారు మీనా బాలు అయితే. ఏంటి ఈ క్లయింట్ ఒక్కడే వచ్చాడు, దానికి ఇంత సంబరపడిపోతున్నారు ఏంటి అని ఇక చింతామణి అయితే మీనాని అడుగుతుంటే, చింతామణి అంటే నువ్వేనా, అవును నేనే, నువ్వెవరు, నేను మీనా వాళ్ళ భర్తని, నా పేరు బాలు అంటారులే, ట్యాక్సీ డ్రైవర్ని, అయినా నీకేంటి అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు ఒక
డెకరేషన్కి హెడ్ అనుకోవచ్చు. పూల డెకరేషన్ మార్కెట్ అంతా హెడ్. నువ్వు హెడ్ అయి ఉన్నప్పుడు నీ పన్ను చూసుకోవాలి. నీకు ఎంత అవుతుందో ఆ రేట్లో తక్కువ రేట్ వేసుకుని చేసుకోవాలి. అంతేకాని నీ అంతటి నువ్వు డబల్స్ వేసేసి ట్రిపుల్స్ వేసేసి అమౌంట్ వేసేసి ఆ తర్వాత లాస్ట్లో వచ్చేటికి కస్టమర్ దగ్గర టైం లేదనే అదొక ఫిజికల్గా ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేశాక ఇక నిన్ను ఎవడు నమ్ముతాడు చెప్పు? 1, 2, 3, 4 చేస్తావు. ఓ 10 చేశాక 10 నోర్లు తిరిగి ఆ టాక్ బయటికి వచ్చాక నీ కంపెనీ వాల్యూ తగ్గిపోతుంది. ఏదైనా స్టార్ట్ చేసామంటే మంచి అందంగా ఉంటే బ్రాండ్గా ఉంటాయి అన్నట్టే స్టార్ట్ చేయాలి. కానీ నువ్వు అలా చేయలేవు. మా మీనాని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నావా నువ్వు? ఇంకొకసారిగానే మా మీనా జోలికి వచ్చి మా మీనాకి డెకరేషన్ ఏమైనా రాకుండా చేసావంటే ఇక నా విశ్వతాండవం చూస్తావు నువ్వు అని ఇక బాలు చెప్పేసరికి అది అర్థమైందా? ఆయన వస్తే ఎలా ఉంటుందో, గొడవ ఎలా జరుగుతుందో నాకు బాగా తెలుసు. అందుకనే నేను చెప్పానప్పటికీ మీకు పర్లేదు మా ఆవిడతో పెట్టుకుందామని చూసావంటే ఎదురుగుండా నేను నిలబడిపోతాను అని ఇక బాలు అయితే వార్నింగ్ ఇస్తాడు చింతామణికి. ఏంట్రా నువ్వు భయపట్టేది అని రా అని పిలుస్తుంటే ఇక బాలుని చింతామణి అప్పుడే మీనా కోపం వచ్చి ఏంటి మా ఆయన్ని రా అని పిలుస్తున్నావు? మరే దక్కదు నీకు. ఈ డెకరేషన్ నీకు కావాలంటే సాధించుకో. వెళ్ళి ఆయనతో మాట్లాడుకొని ఎంత కొటేషన్ ఇస్తావో ఇంచుకుని మాట్లాడుకో. లాస్ట్లో వచ్చేటప్పటికి పెంచావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదని ముందే ఆయన పేపర్లో రాయించేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు దాని మీద సంతకం పెట్టి దాన్ని బట్టి అప్పుడు చెయ్యాలి. ఇక నీకు ఇలాంటివి ఏం పనవ్వలే. నాకన్నా తక్కువగా నువ్వు చేయలేవు. ఇంకా అంతకుమించి ఇంక నువ్వేం చేయగలుగుతావు అని ఇక మీనా అయితే వార్నింగ్ ఇస్తుంటే మీతో వార్నింగ్ తీయించుకోవాల్సిన పరిస్థితికి నేను వచ్చాను చచ్చి అని చెప్పేసి ఇక చింతామణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా హ్యాపీనా? అబ్బా చాలా హ్యాపీ అండి. ఇన్ని రోజుల నుంచి ఆర్డర్ రావట్లేదు అని చాలా బాధపడ్డానండి. కానీ ఇప్పుడు ఆర్డర్ వచ్చింది. ఆ చింతమ్మనే దెబ్బ కొట్టేలా చేయించారు. మీరుంటే నాకు తోడుగా నేను ఏ పనైనా చేయగలుగుతానండి. మీనా వస్తువును భయపడకు. చూసావా ఎంత బాగా ప్రజెంటేషన్ ఇచ్చి ఆయనకి బాగా చెప్పావో? ఆయన చెప్పే విధానం నచ్చింది కాబట్టి నీకు ఇలాగా డెకరేషన్ ఆర్డర్ ఇచ్చారు. నువ్వు నిజాయితీగా ఉంటావు కాబట్టి నీకు డెకరేషన్ ఆర్డర్ ఇచ్చారు. పని చేసే వాళ్ళకి కరెక్ట్గా ఇస్తావు, అలాగే డెకరేషన్ వాళ్ళకి ఇస్తావు. ఇవన్నీ ఇస్తావు కాబట్టే కదా ఆయన నీకు ఆర్డర్ ఇచ్చారు. నిన్ను చూశాక ఆయనకు అదే అనిపించిందేమో. ఎస్టిమేషన్ కూడా ఆయన అనుకున్న విధంగానే చెప్పావంట నువ్వు. అందుకే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు నిన్ను అని ఇక బాలు అంటుంటే అప్రిషియేట్ ఏంటండి? అదే పొగిడారు మీనా. ఓహో మీరు కూడా ఇంగ్లీష్ బాగానే నేర్చుకుంటున్నారే, నేనే నేర్చుకోవట్లేదు అని ఇక మీనా అంటుంటే అయ్యో సరే పర్లేదు కానీ పద మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు బాలు మీనా అయితే. మళ్ళీ స్వీట్స్ కొనుక్కొని ఇంక ఇంట్లో అందరికి ఇస్తుంటే మామయ్య గారు మీరు తీసుకోకండి, మళ్ళీ మీరు స్వీట్ తీసుకుంటే అత్తయ్య గారికి కోపం వస్తుంది, మళ్ళీ నన్ను తిడతారు, ఇంట్లో వాళ్ళకి అందరికీ తీసుకొచ్చాను తినండి అని చెప్పేసి ఇక మీనా అయితే స్వీట్స్ ఇచ్చేసరికి మళ్ళీ ఏముంది ఈసారి ఇంకా పెద్ద ఆర్డర్ వచ్చింది. చాలా బాగా మీనా కొటేషన్ వేసి మరి ఇచ్చింది. వేరే వాళ్ళందరినీ దాటుకుని మీనాకే వచ్చింది ఈ ఆర్డర్. చాలా గొప్ప ఆర్డర్ అని చెప్పేసి ఇక బాలు అయితే మీనాని పొగుడుతూ ఉంటాడు. అబ్బా చాలా సంతోషమైన వార్త చెప్పావమ్మా. ఈ శుభ సందర్భంలో తీపి తీసుకోవాలి కానీ ఎందుకులే అని ఆగిపోతున్నాను, వేసుకోకూడదు అంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే సర్లే తినను ట్యాబ్లెట్లు వేసుకోను, సైలెంట్గా ఉంటాను, అదే తగ్గుద్ది అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే సరే నాన్న ఆనందపడి సరిపోతుంది, స్వీట్స్ తినాలే ఏంటి ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తే. సరే మీనా చాలా కంగ్రాచులేషన్స్ మీనా అని చెప్పేసి ఇక శృతి అంటుంటే థ్యాంక్ యూ సో మచ్, ఇదంతా నీ వల్లే. ఆ రోజు సోషల్ మీడియాలో పెట్టడం వల్లే కదా ఇదంతా నాకు ఇలా అందంగా జరిగింది, లేకపోతే నా గురించి ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి మీనా అంటుంది. అయ్యో మీనా నువ్వు నీ టాలెంట్ చూపించుకున్నావు, ఆ వీడియోల్లోనూ ఫోటోల్లోనూ నీ టాలెంట్ ఎంత ఉందో బాగా కనిపించింది కాబట్టి నీకు క్లయింట్స్ అందరూ వచ్చి ఆ డెకరేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు నీకు అడ్డు ఎవరు లేరు కాబట్టి నువ్వు హ్యాపీగా అందంగా చేసుకుంటూ వెళ్ళు. రేట్స్ మాత్రం పొలోమని పెంచేకు, మళ్ళీ పైకి రావడం కూడా మానేస్తారు. సో నువ్వు రేట్స్ ఎక్కువ పెంచకుండా మంచిగా డెకరేషన్ కరెక్ట్గా అలా ఎస్టిమేషన్ ఇచ్చేయి సరిపోతుంది అని ఇక సత్యం వాళ్ళ ఇంట్లో అందరూ చెప్తుంటే మీనాకి చెప్తుంటే సరే శృతి థ్యాంక్ యూ శృతి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.